నీట్ రిజల్ట్స్ ఎంత ఎంకరేజింగ్ గా ఉన్నాయి. We will say that it was a blasting result. అద్భుతం. మేము పడ్డ కష్టానికి పిల్లలు ఎట్లా రెసొనేట్ మాతో అవడానికి ఇవన్నీ మేము గమనించినప్పుడు the result is bombastic. Congratulations on your success 2025 results. అంటే ఇప్పుడు ఏదో మూస పద్ధతిలో కోచింగ్ ఇచ్చి ఒక కరికులంని ఫాలో అవ్వడం వల్ల ర్యాంక్స్ రావడం అనేది జరగట్లేదండి. వాస్తవానికి అంటే ఎక్సలెన్షియా గురించి మాట్లాడితే మీ దగ్గర ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ అదే అండి, ఇప్పుడు నేను చెప్పినట్టు టైలర్ మేడ్ ప్రోగ్రామ్స్ అన్నీ. ఇప్పుడు ఏదో డెఫినెట్లీ మొత్తం క్యాంపస్కి ఒకే విధంగా ప్రోగ్రామ్ పోదండి. అంత ఎఫర్ట్స్ పెట్టినా కొంతమంది స్టూడెంట్స్కే ర్యాంకులు వస్తాయి, చాలా మందికి ర్యాంకులు రావు. 25 లక్షల మంది కాంపిటీషన్ ఫేస్ చేస్తే 1,00,000 మందే సెలెక్ట్ అవుతారు. ఎప్పుడైతే టీచర్స్ కాన్సెప్ట్స్ వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుందో ఆ కాన్సెప్ట్ ఎట్లా డెవలప్ అయింది అనే క్లారిటీ లేకుండానే జనరల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. It is irrespective of whether child has understood or child has not understood. So the depth of the concept, practicality of the concept. సో అది ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు సార్? స్టూడెంట్స్ ఇక్కడ ఎన్సీఆర్టీ పుస్తక పఠనం అనేది గ్యారంటీగా చేయాలి. సో మేము ఎక్సలెన్షియాలో ఈ 60% రీచ్ అయిన రోజు ఖచ్చితంగా మా సంస్థే కాదండి, ఏ సంస్థ అయినా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ని మేము ఫాలో అవుతాం. ఒకే స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని క్యాలిబర్స్ ఉన్న స్టూడెంట్స్ కి ఇవ్వడం వల్ల బాగా చదివే స్టూడెంట్ అది వేస్ట్ ఆఫ్ టైం అవ్వదా సార్? ఇది స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే స్టూడెంట్ డిస్క్రిమినేషన్ అన్నది బేస్డ్ ఆన్ క్యాలిబర్ ఎక్సలెన్షియాలో మీరు చూపించరు. No, that is not a part of our system at all. వండర్ఫుల్, వెరీ గుడ్ టు నో ఆల్ దిస్, వెరీ గుడ్ సార్. బేసికల్ గా సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి నీట్ క్రాక్ చేయడం చాలా ఈజీ, నీట్ స్కోర్ హైయెస్ట్ వాళ్ళే. అందుకే మేము మా ప్రోగ్రాంలో ఏం చేసాం, వి మేడ్ ఈవెన్ లాంగ్ టర్మ్ పిల్లలకి ప్రాక్టికల్స్ మ్యాండేటరీ. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంటి సార్ ప్రాక్టికల్స్ చేయించే టైం కూడా ఉంటుంది ఆ పిల్లలకి? లాంగ్ టర్మ్ ఉంటుంది మేడం, ఎక్కువగా ఉంటుంది రిలేటివ్గా. ఎందుకంటే సార్ మీతో మాట్లాడుతుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ టెన్షన్ ఎందుకు అసలు అని అనిపిస్తోంది. ఇలాంటి ఫ్యాకల్టీ ఉంటే హాయిగా అయిపోతుంది కదా, ఇంకా భయపడక్కర్లేదు కదా, విచ్ ఇస్ వెరీ 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 మచ్ నీడెడ్ ఫార్ బైపీసీ స్టూడెంట్స్. పిల్లలు డాక్టర్లు అవ్వాలి అని చాలా మంది పేరెంట్స్ కలలు కంటూనే ఉంటారు. కానీ ఆ డ్రీమ్ని సాకారం చేసుకోవాలి అని అంటే పిల్లలకి ఎక్కడ మంచి ఎడ్యుకేషన్ని అందించాలి అనే విషయం దగ్గర మాట్లాడితే చాలా కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి ఈ రోజుల్లో. చాలామంది పిల్లలకి సీట్ గ్యారంటీ అని ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఒక మాటలో చెప్పాలి అంటే ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ స్ట్రెస్ని తీసుకోలేక నలిగిపోతున్న పిల్లలు, వారితో పాటు చూస్తూ బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్న ఈ నేపథ్యంలో సాక్షాత్తు స్టూడెంట్స్కి విద్యని నేర్పించడంతో పాటు వారిని అర్థం చేసుకున్నటువంటి ఫ్యాకల్టీనే ఒక ఇన్స్టిట్యూషన్ నడిపితే 10 సక్సెస్ఫుల్ ఇయర్స్గా పిల్లల కళని సాకారం చేస్తున్నటువంటి ఆ లెక్చరర్స్ ఆధ్వర్యంలోనే ఆ ఇన్స్టిట్యూషన్ నడిస్తే, అండ్ దిస్ ఈస్ 100% ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సలెన్షియా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. నీట్ 2025లో మెరుగైన రిజల్ట్స్ని సాధించిన నేపథ్యంలో ఈ కాలేజ్ యాజమాన్యం, ఫ్యాకల్టీ, ఎక్స్పర్టైజ్ మనతో ఉన్నారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుంచి జాన్ గారు, అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి పవన్ కుమార్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ షో టుడే సార్. ఎలా ఉన్నారు? నీట్ రిజల్ట్స్ ఎంత ఎంకరేజింగ్ గా ఉన్నాయి? జాన్ గారు మీతో స్టార్ట్ చేస్తే ఏం చెప్తారు? Yes, we will say that it was a blasting result. అద్భుతం. So it was a blasting result. మేము పడ్డ కష్టానికి పిల్లలు ఎట్లా రెసొనేట్ మాతో అవడానికి ఇవన్నీ మేము గమనించినప్పుడు the result is bombastic. So we are very very happy that the hard work of the children and the dreams of the parents have come to a reality. సో గుడ్ టు హియర్ ఆల్ దిస్ అండి. ఎంత కష్టపడి ఉంటారో కదా పాపం. మా 2 years ఆఫ్ జర్నీ, రోలర్ కోస్టర్ రైడ్ తర్వాత సీట్ వచ్చింది అన్న మాట ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ సో మచ్ ఆఫ్ గివింగ్ కిక్ టు ది కెరియర్. Definitely it is a great thrill. Definitely it's a wonderful thrill both for teachers as well as for students. So congratulations on your success 2025 results. Thank you so much. Right, నాన్ కార్పొరేట్ కాలేజెస్ ఎక్కువ రిజల్ట్స్ ని పాజిటివ్ గా చూస్తున్నాయి అనడంలో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్ సార్? అంటే ఇప్పుడు ఏదో మూస పద్ధతిలో కోచింగ్ ఇచ్చి ఒక కరికులంని ఫాలో అవ్వడం వల్ల ర్యాంక్స్ రావడం అనేది జరగట్లేదండి. వాస్తవానికి స్టూడెంట్కి అనుగుణంగా కస్టమైజ్ లేదా టైలర్ మేడ్ ప్రోగ్రామ్స్ ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే రన్ చేస్తున్నాయో వాళ్ళు డెఫినెట్లీ మెరుగైన రిజల్ట్స్ సాధిస్తున్నారు, వెదర్ దట్ ఈస్ కార్పొరేట్ ఆర్ నాన్ కార్పొరేట్. అంటే ఎక్సలెన్షియా గురించి మాట్లాడితే మీ దగ్గర ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ అదే అండి, ఇప్పుడు నేను చెప్పినట్టు టైలర్ మేడ్ ప్రోగ్రామ్స్ అన్నీ. ఇప్పుడు ఏదో డెఫినెట్లీ మొత్తం క్యాంపస్కి ఒకే విధంగా ప్రోగ్రామ్ పోదండి. స్టూడెంట్ ఏ విధంగా ఉన్నాడు,
తను ఏ వీక్ ఏరియాస్లో సఫర్ అవుతున్నాడు అనే విషయాన్ని గ్రహించి వాళ్ళకి తగ్గట్టుగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం అనేది ఎక్సలెన్షియా ప్రత్యేకత. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఇప్పుడు అందరూ ఒకే పద్ధతిలో చదువుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఒక స్టడీ మెటీరియల్ ఇస్తే పిల్లలందరికీ ఆ స్టడీ మెటీరియలే వాళ్ళు దాని మీదే వర్క్ చేస్తారు అనుకుందాం. మెడిసిన్ అంటే ఒక థంబ్ రూల్, 24 hours కష్టపడి చదువుతూనే ఉండాలి, తపస్సు చేయాలి, ప్రపంచాన్ని మర్చిపోవాలి, అన్ని సాక్రిఫైస్ చేయాలి, ఇన్ని చెప్తారు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఆన్ అ నార్మల్ సినారియో. ఈ నేపథ్యంలో అంత ఎఫర్ట్స్ పెట్టినా కొంతమంది స్టూడెంట్స్కే ర్యాంకులు వస్తాయి, చాలా మందికి ర్యాంకులు రావు. 25 లక్షల మంది కాంపిటీషన్ ఫేస్ చేస్తే 1,00,000 మందే సెలెక్ట్ అవుతారు. సో ర్యాంకులు రాకపోవడానికి, మార్కులు రాకపోవడానికి మీరు గమనించిన కారణాలు ఏంటి సార్? ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పిల్లవాళ్ళు ఎప్పుడైతే టీచర్స్ కాన్సెప్ట్స్ వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుందో ఇట్ ఈస్ డన్ ఇన్ అ వెరీ మొనోటోనస్, ఐ షుడ్ సే దట్ కాన్సెప్ట్స్ ఆర్ డెలివర్డ్ వితౌట్ క్లారిటీ. అంటే క్లారిటీ లేకుండానే ఆ కాన్సెప్ట్ ఎట్లా డెవలప్ అయింది అనే క్లారిటీ లేకుండానే జనరల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ చైల్డ్ హస్ అండర్స్టూడ్, చైల్డ్ హస్ నాట్ అండర్స్టూడ్. సో ద డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్, ది ప్రాక్టికలిటీ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది సైన్స్ సబ్జెక్ట్స్కి ఎప్పుడు మనం ఇవ్వాలి. సో దిస్ ద ఫస్ట్ బేస్ ప్రాబ్లమ్ వేర్ చిల్డ్రన్ ఆర్ స్ట్రగ్లింగ్, వేర్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ ఆన్ ద కాన్సెప్ట్. రెండోది వాళ్ళు చదువుకుంటూ వెళ్తూ ఉంటారు, దే విల్ బి సాల్వింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దెర్ ఇస్ అ మేజర్ ఇష్యూ ఆఫ్ ది యాక్యురసీ. ఎంత చదివినా కానీ దే ఆర్ నాట్ అక్యురేట్ విత్ దట్ పర్టికులర్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, దే ట్రై టు అటెంప్ట్ ద పేపర్ విత్ లాట్ ఆఫ్ స్పీడ్. స్పీడ్ కూడా ఉంటుంది, దే ట్రై టు అటెంప్ట్ విత్ లాట్ ఆఫ్ స్పీడ్, బట్ స్టిల్ దెర్ ఆర్ ప్రాక్టికల్ డిఫికల్టీస్ వేర్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ టు అప్లై ది కాన్సెప్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇప్పుడు సక్సెస్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి నోయింగ్ ద కాన్సెప్ట్, అది 40% అవుతే, రెండోది ఎగ్జామ్కి అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండవచ్చు, కానీ అది అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ కింద కన్వర్ట్ కాకపోతే ఈ రెండు కూడా ఇట్లా మేజర్ డెత్ బ్లో. అంటే యాక్యురసీ మిస్ అయిపోతుంది, రెండోది స్పీడ్ ఉండొచ్చు, కానీ బికాస్ హీ డజంట్ హ్యావ్ ద క్లారిటీ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్, that will put lot of pressure on the child. So ultimately he may think that he has done the paper very well, but because he is not good in the concept part, adi etla practice cheyalana clarity ledhu kabatti, so definitely there are a lot of flaws in the preparation of the children. So definitely that is a death blow for the children. So that is what we primarily say. Need pillalu maximum struggle ayedi concept koncham matku telisina gaani dani application part lo convert cheyadamlo they are facing the great difficulty. Okay. So that is one of the major things. సో అది ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు సార్? స్టూడెంట్స్ ఇక్కడ ఎన్సీఆర్టీ పుస్తక పఠనం అనేది గ్యారంటీగా చేయాలి. ఓకే. ఇప్పుడు ర్యాంకులు సాధించిన వాళ్ళ హిస్టరీ ఒకసారి చూడండి. అందరూ కూడా ఎన్సీఆర్టీ లేదా మన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, అవి చదవకుండా ఇంతవరకు జేఈ కానీ నీట్ కానీ ర్యాంక్ సాధించలేదు. సో మేము ఎక్సలెన్షియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మేక్ ఇట్ మ్యాండేటరీ. ఏది ఎన్సీఆర్టీ చదవాల్సిందే వాళ్ళు. ఓకే. లైన్ టు లైన్ చదవమని మేము మొత్తం పుస్తకం విషయంలో చెప్పకపోయినా అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రం వాళ్ళు లైన్ టు లైన్ చదవాలి. తర్వాత మీరు 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి థియరీ అండ్ అప్లికేషన్ అనేది. ఈ అప్లికేషన్ పార్ట్ మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కొంచెం ఎక్కువ. ఈ అప్లికేషన్ పార్ట్ మీద గ్రిప్ రావాలంటే వీళ్ళు ప్రాబ్లం ప్రాక్టీస్ ఒక్కటే కాదు మ్యామ్, ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకు చాలా కాన్సెప్చువల్ డౌట్స్ ఉంటాయి. సార్ అన్నారు కదా అప్లికేషన్ అని, ఈ అప్లై చేయడం కోసం వీళ్ళు రీచ్ అవుట్ అవ్వాలి టీచర్లకి. ఇప్పుడు మీరు అన్నారు నాన్ కోఆపరేట్ సెగ్మెంట్ సక్సెస్ఫుల్ కోఆపరేట్ అనేది అంతా లేదు, ఎందుకు? కన్వర్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ కోర్స్ నెంబర్ చూపిస్తారేమో, బట్ కన్వర్షన్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే 1:100 ఒక క్లాస్ రూమ్లో మెయింటైన్ అవుతున్న దానిలో కుదరదు కదా. కరెక్ట్. ఇప్పుడు మేమేం చేస్తాం 1:30, 1:20, ఇందాక నేను ఇంతకుముందు అన్నట్టు టైలర్మేడ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక చోట ఇబ్బంది ఉందంటే ఆ స్టూడెంట్ నాకు రీచ్ అయ్యేటట్టు వాతావరణం ఉండాలి. ఉండకపోయేసరికి అప్లికేషన్ రాదు. ఆ అప్లికేషన్ రాక స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు తప్ప పాపం వాళ్ళ దోషం ఏమీ లేదండి. ఇప్పుడు మన దగ్గర పెడుతున్నంత ఎఫర్ట్, మన తెలుగు రాష్ట్రాల్లో పెడుతున్నంత ఎఫర్ట్ ఏ రాష్ట్రంలో ఫిజికల్గా పిల్లలు పెట్టట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. స్టిల్ యూ సీ ది కన్వర్షన్ రేట్. దీన్ని ఎక్సలెన్షియా గ్రహించి మా డైరెక్టర్ సార్ సూపర్విజన్లో మేమంతా ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ వి సిట్ అండ్ డిస్కస్ వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్స్. ఓకే. సో ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ మస్ట్ పర్ఫార్మ్ అనేది మేము ఒక స్లోగన్ లాగా తీసుకున్నప్పుడు దాన్ని రీచ్ అవుట్ అవ్వడం అనేది చాలా కష్టం, పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు 60% ఆఫ్ ది లాస్ట్ స్టూడెంట్స్. కరెక్ట్. ఈ 60% రీచ్ అయిన రోజు ఖచ్చితంగా మా సంస్థే కాదండి ఏ సంస్థ అయినా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ని మేము ఫాలో అవుతున్నాం.
అంటే ఇట్ షుడ్ రీచ్ టు ఆల్ స్టూడెంట్స్ అనడంలో మీ ఔదార్యం కనిపిస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో బాగా చదివే స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్గా చదివే స్టూడెంట్ ఉంటాడు, బిలో యావరేజ్గా చదివే స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం. ఒకే స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని క్యాలిబర్స్ ఉన్న స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల బాగా చదివే స్టూడెంట్కి అది వేస్ట్ ఆఫ్ టైం అవ్వదా సార్? ఇట్స్ నాట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు టాపర్కి క్యాటర్ చేస్తున్న కాన్సెప్ట్ని ఆ లాస్ట్ స్టూడెంట్కి ఇవ్వకపోతే ఇంజస్టిస్ అవుతుంది కదా. కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేప్పుడు సరే ఓవరాల్గా చెప్పిన ఆ లాస్ట్ కూర్చున్న పిల్లోడికి ఏదైతే అర్థం కాలేదో వాడి దగ్గరికి పోయి చెప్పాలి. కరెక్ట్. బికాస్ హీ నీడ్స్ అన్ ఇండివిజువల్ మోర్ అటెన్షన్. అక్కడ మేము సక్సెస్ అయినాం. ఇప్పుడు మేమేం చేస్తామంటే టాపర్కి ఎట్లాగో 1-2 బెంచెస్ వాళ్ళు ఎట్లాగో రీచ్ అవుట్ అవుతారు. మా క్లాస్ రూమ్ స్ట్రక్చరే అది ఆ విధంగా డిజైన్ చేసినాం మేము. అంటే స్టూడెంట్ డిస్క్రిమినేషన్ అన్నది బేస్డ్ ఆన్ క్యాలిబర్ ఎక్సలెన్షియాలో మీరు చూపించారు. No, that is not there. That is not a part of our system at all. వండర్ఫుల్, వెరీ గుడ్ టు నో ఆల్ దిస్, వెరీ గుడ్. ఇప్పుడు సార్ నౌ దట్ నీట్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి, అండ్ నెక్స్ట్ ఇయర్ 2026 నీట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? యూజువల్లీ ఇట్స్ 2-year ప్రోగ్రామ్ మనకు తెలుసు, బట్ స్టిల్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా? ఆ కోచింగ్ స్టైల్ ఎట్లా ఉండబోతుంది? వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ యాడెడ్ ఇన్ ద కరికులం, ఏం చెప్తారు? సో దీంట్లో బేసిక్గా లాంగ్ టర్మ్లో ఎవరైతే స్టూడెంట్స్ ప్రైమరీగా జాయిన్ అవుతున్నారో దే కమ్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్, దే కమ్ విత్ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్స్, దే కమ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ దెమ్ బికాస్ దే ఆర్ హైలీ మోటివేటెడ్ బేసిక్గా. సో we need to have a specific program where their dreams definitely should come to reality. It's a very, very important thing. ఆ ఉద్దేశంతో ఎక్సలెన్షియాలో వీ హ్యావ్ అ వెరీ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఒకటి హోంవర్క్ ఎనలిటిక్స్, అంటే ప్రతి వీకెండ్ ఎగ్జామినేషన్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యేదానికి మునిపే ప్రతిరోజు కూడా వైల్ దే కీప్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ there is a scientific way to test how much time he is taking to solve the question. If there are certain mistakes which are committed, how do you rectify those mistakes? Next, what is the nature of the mistake? Is it a silly mistake? Is it a category A mistake, category B, category C? Level of mistakes kuda untai. Conceptual mistake, analytical mistake, variety of mistakes. This is first thing. Second thing, very important, especially used for the long term batches, ఏంటంటే error analytics. అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయకముందు హోంవర్క్ అనలిటిక్స్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత దర్ ఇస్ పోస్ట్ మార్టం ఆఫ్ ద ఎగ్జామినేషన్ విచ్ వీ కాల్ ఇట్ as ఎర్రర్ అనలిటిక్స్. ఏ క్వశ్చన్స్ మిస్ అయ్యాయి, ఎట్లాంటి క్వశ్చన్స్ మిస్ అయ్యాయి, ఎట్లాంటి మిస్టేక్స్ జరిగినాయి, వాట్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్, డస్ ఈ లైక్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్, వాట్ వాస్ ద లెవెల్ ఆఫ్ ద కాన్సెప్ట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. దీని తర్వాత దెర్ ఇస్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ సక్సెస్ గ్యాప్. So this success gap will give them exactly the clarity to identify their strong and weak areas. So there is a definite way to analyze the question paper. It is very unique in Excellencia. So I'm definitely very happy for that. Endukante that will bring the child so close to the examination. Ante crystal clarity vastundi. Got it, sir. Sir, basically CBSE students ki NEET crack చేయడం చాలా ఈజీ, NEET స్కోర్ హైయెస్ట్ వాళ్ళే వస్తూ ఉంటుంది వాళ్ళకే అన్నది మాట వింటున్నాము, అది నిజమే అంటారా? కొంత మేరకు నిజమే అండి, ఎందుకంటే ఇవి ప్రాక్టికల్ బేస్డ్ సబ్జెక్ట్స్ కదా, ప్యూర్ సైన్స్ కదా. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉన్నప్పుడేమో కొంత అప్లికేషన్ పార్ట్కి ఇంపార్టెన్స్ ఎక్కువ, బట్ ఇక్కడేమో ప్రాక్టికల్ బేస్డ్ సబ్జెక్ట్స్. అండ్ మీకు తెలిసిందే ఈ ఎన్సీఆర్టీ కరికులంలో ప్రాక్టికల్స్కి ఆర్ ల్యాబొరేటరీకి సిగ్నిఫికెన్స్ ఎక్కువ. సో అట్లా చదివిన పిల్లలు కనుకనే ఆబ్వియస్లీ వాళ్ళ పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది. అందుకే మేము మా ప్రోగ్రాంలో ఏం చేసాం, we made even long term పిల్లలకి ప్రాక్టికల్స్ మ్యాండేటరీ. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు చేయాల్సింది రేపు పొద్దున ప్రాక్టికల్సే కదా మేడం. సో మేమేమంటాం, ల్యాబ్లోకి రండి, చూడండి, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ టాపిక్ని మీరు థియరీ రూపంలో నేర్చుకోండి అనే విషయాన్ని చెప్తాం. సో సిబిఎస్ఈకి కోరిలేటెడ్గా కరికులం అనేది ఎక్సలెన్షియల్ నడుస్తుంది. నేను కాలేజెస్ పేరు మెన్షన్ చేయను కానీ సార్, ఈ డిస్కషన్లో భాగంగా ప్రాక్టికల్స్ అనేవి అసలు మర్చిపోయారు సార్. ప్రాక్టికల్స్ ల్యాబ్లో స్టూడెంట్స్ చేస్తారా ఇంటర్నల్ ఎగ్జామ్ స్కోరు, లేకపోతే స్కోర్ వేస్తారా, ఫుల్ ఆన్ ఫుల్ వస్తాయా? ఐ విల్ నాట్ కామెంట్, బట్ యూ మైట్ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఐఎమ్ టాకింగ్. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంటి సార్ ప్రాక్టికల్స్ చేయించే టైం కూడా ఉంటుంది ఆ పిల్లలకి? లాంగ్ టర్మ్గా ఉంటుంది మేడం, ఎక్కువగా ఉంటుంది రిలేటివ్గా. ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్కి 3 గంటలు స్పెండ్ చేస్తాం మేము, మొత్తం పిల్లలు 12 గంటలు ఉంటారండి. హాస్టల్ క్యాంపస్ అయితే, డే స్కాలర్లో అయితే 9 గంటలు ఉంటారు.
ఇప్పుడు డే స్కాలర్ కరికులం వర్సెస్ హాస్టల్ కరికులం తీసుకుంటే మాకు హాస్టల్లో పిల్లలు కొంత ఎక్కువసేపు అందుబాటులో ఉంటారు. కరెక్ట్. అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ డైనింగ్ టైం తర్వాతనో లేకపోతే దానికంటే ముందు మాకు కొంత వెసులుబాటు ఉంది అక్కడ. ఈ డే స్కాలర్ క్యాంపసెస్లో 10 hours ఉంటారు. ఈ 10 hoursలో ఫర్ ఎగ్జాంపుల్ 4 సబ్జెక్టులు 4 రెళ్ళు 8 గంటలు చెప్పినా కూడా మాకు 2 గంటల పాటు ఆ టైం ఉంది మా దగ్గర. సో పిల్లలకు మేము ఆ టైం ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనం ఏమంటాం అంటే మేడం, ప్రాబ్లం ప్రాక్టీస్ చేయి అంటాం. ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే నీట్ లేదా జేఈ ఎగ్జామ్స్ రావు. ఆ రోజులు పోయినాయి. ఎంత లాజికల్ అప్రోచ్ ఉండాలి అనేది ఎట్లా తెలుస్తుంది పిల్లలకి? బయటికి పోతేనే తెలుస్తుంది. వాళ్ళు బయటికి పోవడం అంటే వాడి బెంచ్ నుంచి పక్కకు పోయి ఇంకో స్టూడెంట్తో మాట్లాడడం, ఈ ల్యాబ్స్ లాంటివి చేయడం. వీలవుతే ఇప్పుడు ఎన్టీఏ వెబ్సైట్లో చాలా మాక్ టెస్ట్లు ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు చేయాలి. మేము ఎంకరేజ్ చేస్తాం. మేము పిల్లలతో ఏమంటాం, నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ అన్నా చెయ్యి, నువ్వు ఎక్కడి నుంచన్నా పేపర్ పట్టుకురా. ఇట్స్ నాట్ దట్ మేము ఇచ్చే క్వశ్చన్ పేపర్లే చెయ్యి, దీనిలోనే మార్కులు తెచ్చుకొని కాదు. మా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎంత ఉన్నా సరే మేము బయటి క్వశ్చన్ పేపర్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం. బయటి పిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అబ్బాయి ఫలానా ఇన్స్టిట్యూషన్లో ఒక పేపర్లో 720కి 650 తెచ్చుకున్నాడంటే నువ్వు చూసుకో ఎంత తెచ్చుతున్నావో. సో వీళ్ళని ఓపెన్ అట్మాస్ఫియర్కి అలవాటు చేయడం అనేది ఇక్కడ మా మెయిన్ ఇంటెన్షన్ అండి. దానివల్లనే నీట్లో ఇట్స్ నాట్ సో ఈజీ టు గెట్ రిజల్ట్స్ ఇన్ నీట్. వీఆర్ ఏబుల్ టు స్లోలీ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ ఇన్ నీట్ అండ్ లాంగ్ టర్మ్లో అది రాబోయే రోజుల్లో చూపిస్తాం. సార్ ఒక పాయింట్ అండి, నీట్లో మంచి స్కోర్ రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ బాటనీ జువాలజీ ఫుల్ తెచ్చేసుకోండి, ఓ పని అయిపోతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ అది డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో కొంచెం స్కోర్ అటు ఇటు అయినా బాటనీ జువాలజీలో ఫుల్ వచ్చేస్తే సగం టెన్షన్ తీరిపోతుంది. అండ్ కొంతమంది లెక్చరర్స్ కూడా చెప్పడం విన్నాను, పిల్లలకి ఫస్ట్ ఫిజిక్స్ అంటే టెన్షన్ ఉంటుంది కాబట్టి దే స్టార్ట్ విత్ ఫిజిక్స్. కొంతమంది మైండ్ సెట్ చెప్తున్నా, ఫస్ట్ ఫిజిక్స్ చేసేస్తే టెన్షన్ దిగిపోతుంది, మీద అదంతా టైం సరిపోతుంది. కొంతమంది స్పెషల్గా చెప్పే మాట, ఇంక్లూడింగ్ ది ఫ్యాకల్టీ, బికాజ్ మై సన్ ఈస్ డూయింగ్ హిస్ ఇంటర్మీడియట్ 2nd year, బాటనీ జువాలజీ చేసుకోండి, నెక్స్ట్ కెమిస్ట్రీ చేయండి, లాస్ట్ ఫిజిక్స్ చేయండి. సో ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటారు? అండ్ స్కోరింగ్ ఫుల్ ఇన్ బాటనీ జువాలజీ ఇంపాక్ట్ ఉంటుందా? వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? సో డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇప్పుడు పిల్లవాళ్ళు వాళ్ళు అటెంప్ట్ చేసే విధానంలో గమనించినప్పుడు డిఫరెంట్ పేపర్స్ దే మే స్కోర్ డిఫరెంట్ range of marks. But ultimately, what has to be taken care is, their ultimate target must be scoring full on full. That is 360 upon 360. Target, they have to have a continuous drive, be it any batch of the student. So, this drive will continue cheste, first, they have a very good score in botany and zoology, so they will have great advantage. Correct. The second part is working out with physics as well as chemistry. సో ఫిజిక్స్ అంటే చాలా భయపడుతూ ఉంటారు, ఎట్లా చేసుకోవాలి అనేది దట్ టెన్షన్ చాలా మందికి ఉంటుంది. సో నౌ ద చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు నాకు మ్యాథ్స్ భయం కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు బైపీసీ తీసుకుంటాను, ఇక్కడ పెద్ద మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఉండవు అనేది. సో ద థాట్ ప్రాసెస్ ద చిల్డ్రన్ హ్యావ్ టు చేంజ్, బికాస్ నేషనల్ లెవెల్లో వెన్ దే ఆర్ కండక్టింగ్ దట్ ఎగ్జామినేషన్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ ఫ్రమ్ ద చిల్డ్రన్. కరెక్ట్. సో ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. సో చిల్డ్రన్ హ్యావ్ టు చేంజ్ దర్ మైండ్ సెట్ దట్ దే షుడ్ గో ఫ్రమ్ a normal rote methodology of learning to the application methodology of learning. This is very very important. So physics ki there are definitely certain very good strategies in which they can learn and do very well in the examination. For example, if I pick up ante ippudu NEET 2025 paper తీసుకుంటే మనకు 45 questions paper lo unte there are 20 direct questions which are PYQs from last 10 years of the NEET paper. 18 questions డైరెక్ట్గా జేఈ మెయిన్స్ లాస్ట్ 7 to 8 years లో నుంచి డైరెక్ట్గా పికప్ చేసుకొని ఎగ్జామ్లో ఇచ్చేసాడు. అంటే ఇఫ్ ద చిల్డ్రన్ వర్ లిటిల్ కేర్ఫుల్ ఇనఫ్, అంటే చిల్డ్రన్ ఎంతసేపు నీట్ పేపర్సే సాల్వ్ చేస్తూ ఉన్నారు కానీ బట్ యు సీ ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. ట్రెండ్ హ్యాస్ చేంజ్. సో దట్ ఈస్ దే ఆర్ డిమాండింగ్ మోర్. సో చిల్డ్రన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు వర్క్ ఎ లిటిల్ మోర్. ఒక ఎక్స్ట్రా మైల్ కొంచెం వర్క్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ తోటి ఉంటే సో డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. సార్ కెమిస్ట్రీ కూడా అట్లాంటిది ఏమైనా ఉందా సార్ స్ట్రాటజీ? ఫిజిక్స్ కి సార్ చెప్పినట్లుగా కెమిస్ట్రీ ఫిజిక్స్ అక్క చెల్లెలు అంతే కదా సార్, అసలు ఇవి రెండింటికి తేడా ఫ్యాక్టర్స్. కాకపోతే ఇప్పుడు న్యూమరికల్ కోషెంట్ ఎన్క్యూ అనేది ఫిజిక్స్కి కొంత ఎక్కువ రిలేటివ్లీ. మేమేమంటాం, ఇప్పుడు ఫిజిక్స్లో సపోజ్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ స్కోరింగ్ లో అనుకుందాం, చాలా మట్టికి స్టూడెంట్స్కి అయ్యేది అదే, బయో రిలేటెడ్ స్టూడెంట్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఫిజిక్స్ ఉపయోగం లేదుగా, అందుకే అది వన్ ఆఫ్ ద రీజన్. ఫ్యూచర్లో ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకోండి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎందులో అయినా ఫిజిక్స్ కావాలి, వాడికి అవసరం కనుక చదువుతాడు ఫిజిక్స్. ఇక్కడ వాడికి ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు, దాంతో ఫిజిక్స్ని ఇగ్నోర్ చేస్తాడు. అక్కడ పోయే మార్క్స్ ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఎట్లా
థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి మేడం. ఇక్కడ థియరీ క్వశ్చన్ ఎక్కువ, న్యూమరికల్ క్వశ్చన్ కొంత రిలేటివ్లీ ఫిజిక్స్తో పోలిస్తే తక్కువ. సో ముందు వీళ్ళు థియరీ బేస్డ్ క్వశ్చన్ చేయాలి. థియరీ బేస్డ్ చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ కూడా చాలా ట్రిమ్ డౌన్ అయింది. 30-40% ఇన్ఆర్గానిక్ కోర్స్ పారేసారు. మిగిలింది చాలా తక్కువ. ఇన్ఆర్గానిక్ బాగా చదవాలి. ఆర్గానిక్లో వీళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ చాప్టర్స్ ఉంటాయి కొన్ని, బయోమాలిక్యూల్స్ లాంటివి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని, అమైన్స్ అని, అవి ఇగ్నోర్ చేస్తారు. లాస్ట్ వరకు వచ్చేసరికి ఇగ్నోర్ చేస్తారు. స్టార్టింగ్లో ఉండే డిఫికల్ట్ ఆర్గానిక్లో రియాక్షన్ మెకానిజం అని కొన్ని ఉంటాయి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెర్తో, వాటితో పోలిస్తే లాస్ట్ ఈజీ ఉంటాయి. లాస్ట్కి వచ్చేసరికి వదిలేస్తారు. లాస్ట్ పట్టుకోవాలి వీళ్ళు. ఈజీ టాపిక్స్ అవి, వెయిటేజ్ ఎక్కువ. ఆ తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికి వస్తే, ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ కాన్సెప్చువల్ ఉంటాయి, ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఫార్ములా బేస్డ్ పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ ఉందండి, అది ఫార్ములా బేస్డ్. రెండోది అది ఫిజిక్స్లో కూడా ఉంది, నీకు రెండింటికి ఉపయోగపడుతుంది. అటామిక్ స్ట్రక్చర్ అంటాం, అది ఫార్ములా బేస్డ్, మళ్ళీ ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ రూపంలో ఉపయోగపడుతుంది. సో ఇట్లా హైబ్రిడ్ మోడల్లో చదువుకుంటూ పోవాలి వీళ్ళు. ప్రాక్టికల్గా ఆలోచించాలి. నేను 500 మార్కులు దాటితే కానీ నాకు రాదు. 500 మార్కులు దాటాలంటే ఏం చేయాలి? 300 మార్కులకు పైన బయాలజీలో ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ తెచ్చుకుంటారు మేడం. నాట్ ఏ బిగ్ డీల్. ఇంకా మిగిలిన ఫైట్ అంతా 200 మార్క్స్ కోసమే. 200లో సపోజ్ వాళ్ళు ఏమన్నా ఫిజిక్స్ డిఫికల్ట్ అని ఫీల్ అవుతే దాన్ని కెమిస్ట్రీలో బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు మేము చెప్పినట్టుగా చదవాలి. కానీ అసలు ఈ సంవత్సరం వచ్చిన నీట్ పేపర్ ఇట్ వాజ్ ది టఫెస్ట్ పేపర్ అంట కదా సార్. సో ఫార్ ఎవర్ ఎనీ స్టూడెంట్ హ్యాస్ ఫేస్డ్. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కూడా చాలా కష్టపడ్డారు ఆ పేపర్ని క్రాక్ చేయడానికి అని వార్తలు అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో విన్నాము. విల్ ఇట్ బీ ది సేమ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ ఆల్సో సార్? అంటే లాస్ట్ ఇయర్ ఉన్న కాంట్రవర్సీని బేస్ చేసుకొని చేసిన వన్ ఆఫ్ ది అటెంప్ట్ అది. ఎన్టీఏ తన తప్పులు కప్పించుకోవడానికి పిల్లలకు పేపర్ 727కి 720 ఫస్ట్ 61 మందికి వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు అంతమందికి 720 వచ్చింది ఏంటి అంటే వీళ్ళు ఏం చేశారు, టాప్ చేసేసారు. దానివల్ల కోర్స్ కట్ ఆఫ్ ఒకటి పెరగడం, తగ్గడం ఒకటి, హైయెస్ట్ మార్క్స్ కూడా తగ్గడం ఒకటి. బట్ ఒక యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే విపరీతంగా సఫర్ అయిన మాట మాత్రం వాస్తవం. కానీ ఎక్సలెన్షియల్ మేము ఏం చేస్తున్నామంటే, కాన్సెప్ట్ మీరు ఎంతోమంది అడిగారు కదా బయాలజీ విషయంలో ఏం చేస్తున్నారు, కాన్సెప్ట్ మ్యాప్ అని ఒకటి ఉంటుంది మేడం మా దగ్గర. ఈ కాన్సెప్ట్ మ్యాప్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని థియరీ డెవలప్ చేయడం. ఇప్పుడు ఒక చెట్టుకి వేరు రూట్ అనేది ఎంత ముఖ్యమో ఆ విధంగా మేము ప్రతి టాపిక్కి ఈవెన్ ఇన్ బయాలజీ వి హైలైటెడ్ దట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మ్యాప్ని మేము పిల్లలకు ముందే ఇస్తాం. ఈ మ్యాప్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి పేపర్ డిఫికల్ట్ స్టాండర్డ్ మారినా కూడా మా ఫినామినా ఒకటే, పేపర్ డిఫికల్టీ డెఫినెట్లీ మారుతుంది అది పరిస్థితులను బట్టి. కానీ మా దగ్గర చదివిన ప్రతి విద్యార్థి మాత్రం ఈ కాన్సెప్ట్ మ్యాప్ ద్వారా బెనిఫిట్ పొందాలి. సో ప్రోగ్రామింగ్ అనేది మా దగ్గర ఇంకొక విషయం, ఏదో అయిపోయింది ఒక 5-10 సంవత్సరాల క్రితం ఏదో ప్రోగ్రామ్ ఫ్రేమ్ చేసాం, ఇదే మేము అసలు ఎవ్రీ వీక్ మా ఈ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. వీక్లీ అకాడమిక్ రివ్యూ మీటింగ్స్ అంటారు, బామ్ అని. సో మా కాన్సెప్ట్ ఏంటంటే మా ఇదే పని, ఎప్పుడు దాన్ని వెచ్చగుంచాలి. అది వెచ్చగుంటే కానీ ఇప్పుడు ఈ శనివారం ఉంది, కూర్చోవాలి, మళ్ళీ మేము ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. సో ఇది జరగకపోతే లెర్నింగ్ ఈజ్ నెవర్ అకంప్లిష్డ్. కరెక్ట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫినిష్డ్. మేము ఇక్కడ అకంప్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. పూర్తి స్థాయిలో మేము ముందు టీచర్లుగా ఆ ప్రోగ్రామ్కి జస్టిస్ చేయగలిగితే ఆ తర్వాత వీఆర్ యాక్చువల్లీ ఎలిజిబుల్ టు గో టు ద స్టూడెంట్స్. ఇది మేమే కాదు, అంటే కోర్ టీమ్ మెంబర్సే కాకుండా కింది స్థాయి టీచర్లకు కూడా, ప్రతి టీచర్కి ఈ విధానాన్ని చేస్తూ ఉంటారు అన్నమాట మా డైరెక్టర్ సూపర్విజన్లో. సో ఇది మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అండ్ ఈ అష్యూరెన్స్ అనేది ఈ సభాముఖంగా ఇవ్వడం కూడా జరుగుతుందండి. వండర్ఫుల్ సార్. సో లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఫర్ నెక్స్ట్ ఇయర్ నీట్ టార్గెట్ని క్రాక్ చేయాలంటే ఎక్సలెన్షియా తరఫున వాళ్ళని ఏ రకంగా ట్రైన్ చేస్తున్నారు చెప్పండి. లాంగ్ టర్మ్ పిల్లలు మన దగ్గరికి జాయిన్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పైన నమ్మకం పెట్టుకొని వచ్చారు. ది ఓన్లీ థింగ్ ఇస్ దే వాంట్ టు బికమ్ డాక్టర్స్. కరెక్ట్, అది అండర్లయింగ్ ద బేస్ స్టేట్మెంట్. ఆ ప్యాషన్ని డెఫినెట్లీ వీ హ్యావ్ టు మౌల్డ్ అండ్ హెల్ప్ దెమ్ టు make their dreams as a reality. This passion also drives us. And because of that particular thing, we have been running the batches and we have got a lot of successful results. So, as I told you, there are a lot of flaws where these flaws are not fixed. Okay, student ekkada struggle avutunnadu, aa pain points general analysis cheyaru. Lot of the institutions, they are least bothered about that. Excellencia runs because it understands the pain points of the children. సబ్జెక్ట్లో ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు, ఎట్లాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు,
వాళ్ళ యాక్యురసీ ఎట్లా పెంచాలి, వాళ్ళ స్పీడ్ ఎట్లా పెంచాలి, ఎగ్జామ్లో స్ట్రైక్ రేట్ ఎట్లా పెంచాలి, వాళ్ళకు ఏ ఏరియాస్ స్ట్రాంగ్ ఉన్నారు, ఏ ఏరియాస్ వీక్ ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ సిస్టమటైజ్డ్ ప్రొసీజర్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్. అంటే స్టూడెంట్ ఒకసారి ప్రోగ్రాంలో ఎంటర్ అవుతే he by himself, as he starts off the journey, will have so much of clarity in understanding how to fix those weak points. Correct. We have developed the system in such a way. So that is absolutely unique about Excellencia. మీకు చెప్పినట్టు whether it is homework analytics, అంటే daily work లో you should be able to get a clarity of what are the exact problems that he is facing and how to fix them. రెండోది ఎగ్జామ్ తర్వాత error analysis is what we do. That gives lot of clarity of what all mistakes that he was doing, is he doing the same mistakes again in the examination. ఆ ఎగ్జామినేషన్స్ ఎట్లా కరెక్షన్ చేసుకోవాలనే ప్రొసీజర్ కూడా మన దగ్గర ఉన్నది. రైట్. అండ్ థర్డ్ థింగ్, అండర్స్టాండింగ్ త్రూ బై సక్సెస్ గ్యాప్ కాన్సెప్ట్స్ తోటి ఎట్లా స్ట్రాంగ్ ఏరియాస్, వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసుకొని హౌ హీ కెన్ ప్రోగ్రెస్ వెల్. సో అలాంగ్ విత్ దిస్, సిన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ టెస్ట్, ఎక్సలెన్షియా ఎన్సిఆర్టీ టెస్ట్, ఎక్సలెన్షియా cumulative test, Excellencia rank oriented test, variety of tests. There are almost 10 to 12 different variety of tests that we conduct. ఫైనల్ గా స్టూడెంట్స్ ని మెడిసిన్ పాపం ట్రై చేసి ఈ సంవత్సరం సీట్ రాలేకపోయిన స్టూడెంట్స్ అందరినీ నాట్ టు గెట్ మోర్ డిసార్టెంట్ ఎట్లా వెల్కమ్ చేస్తారు త్రూ ఎక్సలెన్షియా టు టేక్ ది లాంగ్ టర్మ్ కోచింగ్ అగైన్ అండ్ రీచ్ దేర్ గోల్, ఏం చెప్తారు యాజ్ అ ఫైనల్ నోట్? లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ కావద్దంటే మెడిసిన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్, లాంగ్ లెర్నింగ్ కర్వ్స్. వెరీ లాంగ్ టర్మ్ అవ్వకూడదంటే ముందు లాంగ్ టర్మ్ కోర్స్ గురించి మెయిన్లీ మాట్లాడతాను నేను. లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు, ఇది ఓపెన్గా మాతో డిస్కస్ చేయాలి. పిల్లలకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రండి, మీకు మిస్టేక్స్ ఎక్కడైతే మీ వల్ల జరిగాయో అవి మాతో చెప్పండి. ఎందుకంటే నేను టెస్ట్ పెడితే నీ పర్ఫార్మెన్స్ నాకు పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు ఆ విషయాలు. గత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చేసావు, మళ్ళీ ఇక్కడ కూడా చేస్తా అంటే కుదరదు. సో ఆ ఓపెన్ అప్ అట్మాస్ఫియర్ అనేది మేము ఇక్కడ క్రియేట్ చేయాలి. దానికోసమే సైకాలజిస్టులను పెట్టారు. వాళ్ళు మా దగ్గర రివ్యూలు కాకపోయినా ఫార్చునేట్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్కి వెళ్తున్నా, టీచ్ చేస్తున్నా, వాడికి కొంత గ్యాప్ అనేది ఉంటుంది మేడం. ఎంత కాదన్నా ఒక టీచర్కి స్టూడెంట్కి కొంత గ్యాప్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, డ్యూ టు రెస్పెక్ట్ కుదోస్ టు ది ఇండియన్ కల్చర్. అది ఆ గ్యాప్ సైకాలజిస్ట్ వచ్చేసరికి పోతుంది. మేడం మరిచి మాట్లాడుతున్నాడు, పేరెంట్కి చెప్పలేడు ఎందుకంటే ఒత్తిడి, కరెక్ట్, పర్ఫార్మెన్స్ ప్రెషర్. మా దగ్గర కొంత రెస్పెక్ట్తో కొంత డిస్టెన్స్, సైకాలజిస్ట్ మేము పెట్టడం వల్ల ఓపెన్ అప్ అయ్యి వాళ్ళు అక్కడ చెప్తున్నారు, సార్ ఫలానా సార్ మాకు చెప్తున్నారు కానీ మేము యాక్చువల్లీ అక్కడి వరకు రీచ్ అవ్వలేకపోతున్నాం అని. ఇది 100% ఎక్సలెన్షియాలో సక్సెస్ అయింది మేడం. సార్ మీతో మాట్లాడుతుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ టెన్షన్ ఎందుకు అసలు అని అనిపిస్తోంది. ఇలాంటి ఫ్యాకల్టీ ఉంటే హాయిగా అయిపోతుంది కదా, ఇంకా భయపడక్కర్లేదు కదా, విచ్ ఇస్ వెరీ 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 మచ్ నీడెడ్ ఫార్ బైపీ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రియలీ షేరింగ్ ఆల్ దోస్ వండర్ఫుల్ ఇన్సైట్స్. స్టూడెంట్స్కి ఏం కావాలి, ఎక్కడ వాళ్ళు లూజ్ అయ్యారు, ఎక్కడ మిస్టేక్స్ చేయకూడదు. సో లుకింగ్ ఫార్వర్డ్ మోర్ స్టూడెంట్స్ ఇన్ టు యువర్ క్యాంపస్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ బయటకు వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.